సో ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే కౌంటర్స్. ఈ కౌంటర్ అనేది ఏంటంటే బై ఫంక్షన్ ఇట్ ఈస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అనమాట. సో సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే ఏంటి, ఫ్లిప్ ఫ్లాప్స్ ఒకదానికొకటి సీక్వెన్షియల్గా కనెక్ట్ అవుతాయి. సో ఆ ఫ్లిప్ ఫ్లాప్స్లో జీరోస్ వన్స్ యాడ్ అయి ఉంటాయి. అంటే ఇదొక ఫ్లిప్ ఫ్లాప్, ఇదొక ఫ్లిప్ ఫ్లాప్, ఇదొక ఫ్లిప్ ఫ్లాప్, ఇలా ఫ్లిప్ ఫ్లాప్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ 1 ఏదైనా ఉందనుకోండి, ఆ 1 ఇక్కడికి వస్తుంది, ఇలా వస్తుంది. ఇలాగా వాల్యూస్ ఇంటర్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంటర్ కనెక్ట్ అవుతున్నప్పుడు అకార్డింగ్ టు ద క్లాక్ని బట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆపరేట్ అవుతాయి. సో ఇలాగా మనకి కౌంట్ పల్స్లో వచ్చి కొలిది ఫస్ట్ పల్స్ వచ్చేటప్పటికి ఒక కౌంట్, సెకండ్ పల్స్ వచ్చేటప్పటికి ఒక కౌంట్, థర్డ్ క్లాక్ పల్స్ వచ్చేటప్పటికి ఒక కౌంట్, ఇలాగా కౌంట్ అన్నీ మారుతూ ఉంటాయి అనమాట. ఈ కౌంట్ మనకి బీసీడీ కౌంట్ అని రావచ్చు, లేకపోతే జనరల్గా బైనరీ కౌంట్ 0 1 2 3 అట్లా బీసీడీ కౌంట్ 0 1 2 3 అలా అని రావచ్చు, లేకపోతే 1/1 బైనరీ కౌంట్ 0 0 0 లేకపోతే 0 0 1 ఇలాగైనా రావచ్చు అనమాట. ఓకే, సో కౌంటర్ని బేసిక్గా మనకి 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఎసింక్రనస్ కౌంటర్, 2 సింక్రనస్ కౌంటర్స్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ ఎసింక్రనస్ కౌంటర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సింక్రనస్ కౌంటర్. ఎసింక్రనస్ కౌంటర్ అంటే ఏంటంటే, సపోజ్ ఇది ఒక జేకే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుందాం అనుకో, ఇది క్యూ అనుకో, ఈ అవుట్పుట్ ఇంకొక సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ని డ్రైవ్ చేస్తుంది. ఇది జేకే, ఇది క్లాక్. సో ఇది క్యూ బార్. సో మళ్ళీ క్యూ ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ని డ్రైవ్ చేస్తుంది అనమాట. ఇది మళ్ళీ క్లాక్. సో ఒక ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ సెకండ్ దాని యొక్క క్లాక్ కనెక్ట్ చేస్తే ఈ ఫ్లిప్ ఫ్లాప్ దీన్ని డ్రైవ్ చేస్తుంది. అలాగే సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ కనెక్ట్ చేస్తే ఈ ఫ్లిప్ ఫ్లాప్ దీన్ని డ్రైవ్ చేస్తుంది. సో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ వల్ల సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ డ్రైవ్ అవుతుంది, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ వల్ల థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ డ్రైవ్ అవుతుంది. సో ఇట్లాగే ఒకదానికొకటి డ్రైవ్ అవుతాయి. దీంట్లో ఉండే ప్రాబ్లం ఏంటి, దీని అవుట్పుట్ వచ్చే వరకు కూడా సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ వెయిట్ చేయవలసి వస్తుంది. అంటే మనకి సెట్టింగ్ టైం తక్కువగా ఉంటుంది అనమాట. అలాగే థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ రన్ అవ్వాలంటే సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ మీద ఆధారపడాలి, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ ఫస్ట్ మీద ఆధారపడాలి. సో ఇది కొంతవరకు టైం కన్సంప్షన్ జరిగే ఛాన్స్ ఉంది. ఇది ఇలా జరిగిన తర్వాత మనకు కౌంట్ బీసీడీ కౌంట్ ఫ్రమ్ 0 0 నుంచి కంటిన్యూస్గా 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే 7 వరకు వస్తాయి, 4 ఫ్లిప్ ఫ్లాప్ అయితే 16 వరకు పల్సెస్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క పల్స్కి ఒక్కొక్క కౌంట్ బయటకు వస్తుంది అనమాట. అదే సింక్రనస్ కౌంటర్ అనుకో, జేకే ఫ్లిప్ ఫ్లాప్లని అన్నింటిని కూడా ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో క్లాక్లన్నీ తీసుకుని ఒకే దానికి కనెక్ట్ చేసేస్తాం. అప్పుడు కామన్ క్లాక్ అన్నిటికి పల్సలకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క పల్స్కి ఒక్కొక్క కౌంట్ బయటకు వచ్చేస్తాం. దీనివల్ల మనకి టైం కన్జంప్షన్ ఉండదు. ఇక్కడ జేకేలు ఎప్పుడు 1 చేసేయాలి, జేకేలు ఎప్పుడు షార్ట్ చేసి 1 చేసేయాలి. జేకేలు 1 చేస్తేనే ఫ్లిప్ ఫ్లాప్ వర్క్ అవుతుంది, జేకే 0 అయితే ఫ్లిప్ ఫ్లాప్ వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, జేకేలు అన్నీ షార్ట్ చేసి 1 చేస్తాం. సో క్లాక్ ఏమో ఇక్కడ ఇస్తాం. ఇలా ఇస్తే ఇది ఏసింక్రనస్ అంటారా, ఇదేమో సింక్రనస్ అంటారు. ఓకే, సో ఇది బేసిక్గా ఏసింక్రనస్ కౌంటర్ అండ్ సింక్రనస్ కౌంటర్. దీంట్లోనే మనకి అప్ కౌంటర్ అయితే క్యూ క్లాక్ కనెక్ట్ అవుతుంది కదా, అదే డౌన్ కౌంటర్ రావాలనుకోండి, క్యూ బార్ దీనికి కనెక్ట్ చేస్తే అప్పుడు అది డౌన్ కౌంటర్ అవుతుంది అనమాట. అప్ కౌంటర్ అయితే క్యూ క్లాక్ కనెక్ట్ చేస్తాం కదా, అలాగే ఇది కనెక్ట్ చేయకుండా క్యూ దీనికి కనెక్ట్ చేయకుండా ఓన్లీ క్యూ బారే కనెక్ట్ చేసామనుకో అప్పుడు ఇది డౌన్ కౌంటర్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే. సింక్రనస్ కౌంటర్లో ఈ క్యూ అనేది దీనికి జేకే షార్ట్ చేసి కనెక్ట్ చేసేస్తాం కదా, క్యూ అనేది దీనికి కనెక్ట్ చేసేస్తాం. సో అలా కనెక్ట్ చేయకుండా ఓన్లీ ఇది కనెక్ట్ చేసామనుకో, క్యూ బార్ కనెక్ట్ చేసామనుకో అప్పుడు ఇది సింక్రనస్ కౌంటర్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చెప్పే దాంట్లో సింక్రనస్ కౌంటర్ల గురించి వివరంగా చెప్పుకుంటాం. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట. సో కౌంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ది బీసీడీ వాల్యూస్ ఆర్ బైనరీ వాల్యూస్, సింపుల్ అంతే.